హాయ్ అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నానండి. ఈరోజు సిన్నుండలు చేశానండి, చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంట్లో నెయ్యి వేసుకొని చేసుకున్నామండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ఇదండి, కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాము. ఒక కప్పు మినపప్పు తీసుకున్నానండి, గుళ్ళ మినపప్పు. ఇది మనం కొంచెం దోరగా వేపుకోవాలండి. వేస్తున్నానండి నేను. ఇవ్వండి, కొంచెం దోరగా వేపుకోవాలి. సిమ్లోనే పెట్టి వేపండి, ఆయిల్లో పెట్టకండి. ఇవ్వండి, ఇలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటేనే బాగా ఏగుతాయి. చూడండి, ఇలాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మినపప్పు కూడా చాలా బాగా ఏగుతుంది, స్మెల్ కూడా అదిరిపోద్ది. చూడండి, ఇంకా ఏగిపోయింది. ఈ మినపప్పు తీసి మనము పక్కన ప్లేట్లో వేసేసుకుందామండి. చూడండి, ఇలా ఏగితే చాలు. ఇంకోండి, ప్లేట్లో చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇదే కళాయి పొయ్యి మీద పెట్టుకొని మనం ఒక కప్పు మినపప్పు తీసుకున్నాం కదా, హాఫ్ కప్పు రైస్ తీసుకోవాలండి. ఇంకోండి, ఈ రైస్ కూడా మనం దోరగా వేపుకోవాలి. వేస్తున్నాను. ఇంకోండి, ఇవి కూడా సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఈ బియ్యం కూడా కొంచెం మనం లైట్గా వేపుకొని వేసుకుంటాం కదండి. మనం తింటుంటే పిల్లలు తిన్నా మనం పెద్దవాళ్ళు తిన్నా నోటికి అంటుకుపోకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. అందుకని కొంచెం బియ్యం వేస్తాము ఈ సిన్నుండలలో. చూడండి, ఈ బియ్యం కూడా ఏగిపోయి తింటుంటే పళ్ళు కంటుకోదు, నోటు కంటుకోకుండా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అందుకని బియ్యం కలుపుతామండి. ఇప్పుడు ఈ బియ్యం కూడా ఏగిపోయినాయి. ఈ మినపప్పులో ఈ బియ్యం కూడా వేసేసుకుందాం, మనము చల్లారి పెట్టేసుకుందాం. చూడండి, ఇలా ఏగితే చాలు. ఇంకోండి, ఈ మినపప్పులోనే వేసేస్తున్నాను నేను ఈ బియ్యం కూడా. ఇప్పుడు ఈ చల్లారుతాయండి, కొంచెం చల్లారాలి. ఇంకోండి, ఈ మినపప్పు బియ్యం చల్లారే కదా. ఇప్పుడు మనము మిక్సీ వేసుకుందామండి. మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ పిండి పట్టుకుందాం. ఇంకోండి, మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇంకో ఫస్ట్ ఇవి మనం పిండి చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో ఈ బెల్లం వేసేసుకుందామండి. వేసేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇంకోండి, ఈ బెల్లం వేసేస్తున్నాను ఇందులో. ఈ కప్పు బెల్లం సరిపోద్దండి. ఇంకోండి, అర చెంచా ఇలాచి పొడి వేస్తున్నానండి. ఇంకోండి, వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఇంకోండి, చూడండి, ఈ బెల్లము పిండి పట్టేసుకున్నాం. చూడండి ఎలా అయిపోయిందో, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు ఇది మనం ప్లేట్లో వేసేసుకుందాం. ఇంకోండి, మొత్తం వేసేస్తున్నాం. చూడండి ఎలా నలిగిపోయిందో. ఇంకోండి, చూడండి, ఉండలు లేకుండా మనము ఇలా చిప్పేసుకోవాలండి. ఈ బెల్లము పిండి పట్టుకున్నాం కదా, చూడండి ఇలా ఇది మొత్తం ఇలా ఉండలు లేకుండా చేసేసుకొని మనం నెయ్యి వేసుకుంటా ఉండలు చుట్టేసుకోవాలండి. చూడండి, ఇలా ఉండలు లేకుండా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ అయిపోయింది కదండి పిండి. చూడండి, ఉండలు లేకుండా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఇప్పుడు ఈ ఉండలన్నీ సిదిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నెయ్యి వేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. ఇగో నెయ్యి వేస్తున్నానండి. ఇంకోండి, ఈ నెయ్యి వేసుకొని మొత్తం ఇది ఇలా కలిపేసుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం నెయ్యి పట్టిలాగా పిండికి బెల్లానికి మొత్తం దీనికి ఇలాగా పట్టిలాగా మన చేతితో ఇలాగా ప్రెస్ చేసుకుంటా కలిపేసుకోవాలండి పిండి. ఇంకోండి, చూడండి, ఇదిగో ఇంకో చూడండి, పిండి మొత్తం నెయ్యి పిండి కలిసి ఇలా కలిపేసుకున్నాం. చూడండి, ఇలా కలిపేసుకోవాలి. ఇలా అంటే ఉండ అవ్వాలండి. చూడండి, ఉండ అవుతుంది కదా, ఇలా మొత్తం కలిపేసుకోవాలి పిండి. చూడండి, ఇలా మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు మనం సిన్నుండలు చేసేసుకుందాం. చూడండి ఎంత బాగా కలిసిపోయిందో మొత్తం. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజు లడ్డూలు చేసేసుకుందామండి. ఇదిగోండి, నాకు ఈ సైజు కావాలి, నేను ఈ సైజులో చుట్టేసుకుంటున్నాను. చూడండి, నెయ్యి మాత్రం ఈ మినపప్పు మాత్రం భలే పలవరించుతుందండి. వాసన మాత్రం సూపర్గా. ఇవ్వండి, ఇలా చుట్టేసుకోవాలి. లడ్డూలు మొత్తం ఈ సైజులో చేసేసుకోవాలండి. ఇవ్వండి, ఇప్పుడు మొత్తం ఈ సైజులో చేసేసుకుందాం. ఇవ్వండి, సిన్నుండలు మొత్తం చుట్టేసుకున్నాం. చూడండి, ఇలాగా చూడండి ఎంత బాగా వచ్చాయో, ఇలా రౌండ్గా వచ్చాయి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఈ సిన్నుండలో బెల్లం వేసుకొని సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. మినప లడ్డు కానీ తింటే మాత్రం చాలా బెనిఫిట్ ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లం వేసి చేస్తాం కాబట్టి రోజు మార్నింగే ఒక లడ్డు తింటే సరిపోతుంది. ఈ లడ్డు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. పిల్లలు కూడా తినలేని వాళ్ళు కూడా తింటారు. కాకపోతే నెయ్యి మాత్రం కొంచెం పర్ఫెక్ట్గా ఉన్న నెయ్యి తీసుకోవాలండి.
అలాగైతే పిల్లలు తింటారు, లేకపోతే కొంచెం అనుమానం పడతారు. పర్ఫెక్ట్గా ఉన్న నెయ్యి తీసుకొని ఈ బెల్లం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.